హే గైస్, మీరు నా వీసా ఏమైందో చూస్తున్నారు కదా. సో ఈరోజు అయితే నా వీసా అయితే అయిపోయిందనమాట. సో నా వీసా వచ్చేసి రిజెక్టెడ్. నా వీసా డేట్ వచ్చేసి June 4th, 2024. సో అర్లీ మార్నింగ్ అయితే ట్రైన్ 5:30కి ఉండే అనమాట. సో ఇంకా నేను నా ఫ్రెండ్ అయితే వేసుకోబోతున్నా. సో సేమ్ డేకి మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మందికి అయితే వీసా ఇంటర్వ్యూ ఉంది. సో మీ కనుక వీసా యాక్సెప్ట్ అయినా రిజెక్ట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. సో నా కాలేజ్ ఫ్రెండ్స్ అయితే నేను ఇంకా ఇద్దరం అనమాట. వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నారన్నమాట. సో నేనైతే కర్నూలు నుంచి ట్రావెల్ చేశాను. సో అర్లీ మార్నింగ్ 5:30కి అయితే స్టార్ట్ అయిపోయా. సో అంతా మంచిగా చిల్ అవుతున్నా పోతున్నా. బట్ వీసా అయితే రిజెక్ట్ అయింది. సో ఎందుకు రిజెక్ట్ అయింది చూడాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. సో వీసా June 4th ఉంటే మనమైతే June 3rd హైదరాబాద్కి వచ్చామన్నమాట. ఎందుకంటే మనకు ఇంకో ఎగ్జామ్ ఉండే ఇక్కడ రాసేది. సో అందుకని చెప్పేసి ఒక డే బిఫోర్ వచ్చాను. సో ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ హోటల్ వచ్చేసి మనం గచ్చిబౌలి ఉందన్నమాట. సో గచ్చిబౌలి నుంచి US వీసా కాన్సులేట్ వచ్చేసి జస్ట్ 10 minutes ట్రావెల్ అంతే. యాక్చువల్లీ ఇక్కడ మాకు రూమ్ అయితే ప్రాబ్లం వచ్చిందనమాట. మేము ఆల్రెడీ అగోడాలో అయితే అమౌంట్ పే చేసాము. బట్ ఇక్కడ వీళ్ళైతే రూమ్ అయితే మాకు ఇవ్వనని చెప్పేశారు. మేము మళ్ళీ ఇంకా అగోడా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మొత్తం క్లియర్ చేసుకున్నాక టైం అయితే పట్టింది మాకు. అట్లా రూమ్కి అయితే వచ్చేసినాము. సో ఇదనమాట మా రూము. సో నేను పట్టుకొచ్చిన ఫ్రెండ్ వీడే నాకు ఎగ్జామ్ హెల్ప్ చేసినాడు అనమాట. సో ఆ తర్వాత నేనైతే ఒక మాక్ టెస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. వీసా గురించి మొత్తం నైట్ అంతా కూర్చొని గట్టిగా తీసుకున్నా. అలా ఈవినింగ్ అయింది. సో ఇంకా బయటకు వచ్చేసి అట్లా కాఫీ అయితే తాగడానికి వచ్చినాం అనమాట. ఇక్కడ ఎక్కడ చూసినా కాఫీ రేట్లు వాసిపోయినాయి. బట్ మా హోటల్లోనే మాకు ఈ కాఫీ అయితే ప్రొవైడ్ చేసినారు కాబట్టి సరిపోయింది. లేదంటే 200 బొక్క పడుతుంది. ఆ తర్వాత మేమైతే ఎగ్జామ్ రాసేసి ఇంకా నైట్ డిన్నర్ కోసం అని చెప్పి అట్లా బయటికి పోయినాము. ఆఫ్టర్నూన్ అయితే హెవీగా తిన్నాము. సో ఇంకా నైట్ వచ్చేసి లైట్గా తీసుకుందామని చెప్పి జస్ట్ ఇట్లా ఫ్రూట్ జ్యూస్ అయితే తాగడానికి వచ్చినాము. సో అట్లా నెట్ఫ్లిక్స్లో చిల్ అయితే ఫైనల్గా మన టైం వచ్చింది. June 4th అర్లీ మార్నింగ్ అయితే రెడీ అయిపోయాను అనమాట. రెడీ అయిపోయి 7:30 కల్లా నేనైతే కాన్సర్ట్ దగ్గర ఉన్నాను. సో నన్నైతే 8కి అయితే అలో చేసినారనమాట. బట్ నా స్లాట్ టైమింగ్ వచ్చేసి 8:30కి. సో మీరైతే కాస్త ప్రియార్ అయితే ఉండండి, ముందుగానే ఉండండి. వెయిటింగ్ ఫర్ ర్యాపిడో అన్నా. సో గైస్, ఇప్పుడైతే వీసా కాన్సర్ట్కి అయితే స్టార్ట్ అయినాము. సో ఆడిపోయినాక మీకు అయితే వీడియో ఓపెన్ చేస్తాను. ఆ గయ్యా స్టార్ ఐటమ్ మన ఆట నచ్చేసినాడు. సో నా హోటల్ రూమ్ నుంచి నా వీసా కాన్సులేట్ వచ్చేసి జస్ట్ ఒక 10 minutes అంతే. జస్ట్ ఒక 6 kilometers ఉండేది. సో మార్నింగ్ టైం కాబట్టి మనకు అంత ట్రాఫిక్ జామ్ అయితే ఏం కాదు. సో ఫ్రీగా అయితే వెళ్ళిపోవచ్చు మీరు. నాకి నా ఫ్రెండ్కి అయితే సేమ్ టైమింగ్ ఉండే అనమాట. అంటే జస్ట్ ఒక 15 minutes డిఫరెన్స్ వానికి నాకి. సో మేమైతే దాదాపు కలిసి పోయినాం అనమాట. ఇక్కడ చూడండి, నన్ను తీసినాడు నా ఫ్రెండ్ వీడియో. లోపలికి వెళ్తాను నేను అక్కడ. యాక్చువల్లీ ఇక్కడైతే కెమెరాస్ అలో అయితే లేదు. అంటే మీరు ఏ వీడియో తీసుకునిక లేదనమాట. ఇన్ కేస్ తీసినారంటే మీరైతే వాళ్ళు పిలిపించి మరి డిలీట్ చేపిస్తారు. నేను నవ్వుకుంటూ వస్తుంటే మా ఫ్రెండ్స్ నాకు యాక్సెప్ట్ అయింది అనుకున్నారు. బట్ రిజెక్ట్ అయింది. నా వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే 8 o'clockకి లోపలికి అయితే వెళ్ళిపోయాను. సెక్యూరిటీ చెక్ అయిపోయింది, అంతా అయిపోయింది. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి సెవిస్ ID, I-20 అండ్ పాస్పోర్ట్ అయితే హోల్డ్ చేసి పట్టుకోమని చెప్తారు. సో ఆ 3 documents ఎనఫ్ మీకు.
సో ఆ 3 డాక్యుమెంట్స్ పట్టుకొని మనం ఇంకా ముందరికైతే వెళ్ళాలి. సో అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 10 కౌంటర్స్ ఏమో ఉన్నాయి, యాక్టివ్లో ఉన్నాయన్నమాట. సో నా ఛాన్స్ వచ్చేసి నాది లాస్ట్ కౌంటర్ అనమాట. 40-41 నెంబర్ అయితే గుర్తులేదు. యంగ్ అమెరికన్ లేడీ అయితే ఉందన్నమాట. సో తనైతే మంచిగా యాక్సెప్ట్ చేస్తుంది అందరికీ, ఓకే సెటిలే అనుకున్నా. బట్ ఏమైందంటే నా పక్క కౌంటర్కి నన్ను షిఫ్ట్ చేసినారు. నేనైతే ఏం అడగలేదు, వాళ్ళే చేసినారు. ఎందుకంటే పక్కన మెంబర్స్ తక్కువ ఉన్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేసినారు. అది మన బ్యాడ్ లక్. ఇంకా పోయినా నా ముందర 3 మెంబర్స్కి రిజెక్ట్ అనమాట. దాంట్లో ఒకడు F1 వీసా స్టూడెంట్, పాపం తనైతే ఇంకా సాడ్ ఫేస్, మొత్తం ఇంకా ఇదైపోయింది ఫేసు. ఇంకా నా ఫ్రంట్ పర్సన్ వచ్చేసి తను జాబ్ చేస్తూ వచ్చినట్టున్నాడు, ఎక్స్పీరియన్స్. లైక్ తనైతే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. బట్ తను బాగానే చెప్తున్నాడు తన ప్రాజెక్ట్. బట్ తనైతే తిను ఏం చెప్పినా వినకుందనమాట. నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పిందని చెప్పేసి రిజెక్ట్ చేసేసింది. నెక్స్ట్ ఇంకా నా ఛాన్స్ పోయినా. సో ఫస్ట్ వెళ్ళగానే నా ఫింగర్ ప్రింట్ అయితే తీసుకున్న తర్వాత పాస్పోర్ట్ ఇవన్నీ ఇచ్చేసాం. ఆ తర్వాత I-20 ఇవన్నీ ఇచ్చేసాం. అయిపోయిన తర్వాత వైదిస్ యూనివర్సిటీ అని ఉంది. మనం అసలు ఆమె మూవీ చూసినప్పుడే ఫిక్స్ అయిపోయినాము ఈమె రిజెక్ట్ కొడతారని చెప్పేసి. బట్ మనం ట్రై చేయాలని చెప్పి హ్యాపీ మంచి స్మైల్తో ఫేస్తో పెట్టుకొని పోయినా. అడిగింది వైదిస్ యూనివర్సిటీ అని చెప్పి. నేనైతే ప్రిపేర్ అయ్యా కాబట్టి చెప్పాను. సో నేను చెప్పింది వచ్చేసి, ఆఫీసర్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి డాక్టర్ జెస్ ఈజ్ ఎ కీ రోల్ ఫర్ UX డిజైనర్. And Dr. Hazim said is known for his impactful research in cybersecurity. Studying under these 2 professors will definitely enhance my skill, and also using the university's resources I will improve my knowledge అని చెప్పాను. సో నేను చెప్పిన ఆన్సర్లు ఏమన్నా తప్పుంటే నాకైతే కింద కామెంట్ అయితే చేయండి. సో ఆ ఆన్సర్ చెప్పిన నెక్స్ట్ సెకండ్స్కి 2 సెకండ్స్ అట్లా టైప్ చేసింది. సో టైప్ చేసింది, ఇంకా స్లిప్ ఇట్లా బయటకు తీస్తుంది. ఓకే రిజెక్టెడ్, ఫిక్స్ అయిపోయినా, ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయినా. ఇంకా పేపర్ ఇచ్చేసింది. ఇంకా దిస్ టైమ్ ఐ కాంట్ అప్రూవ్ వీసా మ్యాన్, అప్లై ఫర్ రీఅప్లై అని చెప్పింది. ఇంకా అప్లై చెప్పిన వెంటనే నేనైతే ఏం అడగలేదు, లైక్ ఎందుకు ఇది అని చెప్పేసి స్మైల్ ఫేస్తో నవ్వుకుంటే థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్పి బయటికి నవ్వుకుంటూ వచ్చిన. మా ఫ్రెండ్స్ నేను నవ్వుతున్నా అని చెప్పేసి అందరూ ఏమంటారు వీసా యాక్సెప్ట్ అనుకున్నారు. బట్ నాకు రిజెక్ట్ అయిందని చెప్తే 10 సార్లు చెప్పినాక నమ్మలే. ఆ తర్వాత లాస్ట్కి స్లిప్ ఇప్పిస్తాక నమ్మినారన్నమాట. సో నా ఫ్రెండ్స్ అని చెప్పా కదా, నా 2 ఫ్రెండ్స్లో ఒకరికైతే యాక్సెప్ట్ అయింది, ఇంకొకరికైతే రిజెక్ట్ అయింది. సో అదనమాట. నేనైతే రిఫ్యూజల్ స్లాట్కి ట్రై అయితే చేస్తాను. ఇన్ కేస్ దొరికితే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. సో వీడియోకి అంతే. మరి వీడియో వస్తే లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్.